హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినాయక చవితికి పూజా సామాగ్రి ఎలా సిద్ధం చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా వినాయక చవితి పూజా సామాగ్రి మనం తెలుసుకునే ముందు మొట్టమొదటిగా ఒక పేపర్ పెన్ను చక్కగా తీసుకుని నోట్ చేసుకోండి. ముందుగా వినాయక చవితికి మొట్టమొదటిగా మనం పసుపు గణపతిని తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాలండి. పసుపు గణపతితోనే మనం ముందుగా ప్రారంభించాలి అన్నమాట. అందుకోసం చక్కగా పసుపు గణపతిని తీసుకుని చక్కగా సిద్ధం చేసి పెట్టుకోండి, ఒక తమలపాకు మీద పెట్టి. అలాగే దాని తర్వాత పసుపు, కుంకుమ, అలాగే అగరవత్తులు, వక్కలు, ఒక అగ్గిపెట్టి, తర్వాత కర్పూరం, గంధం, అక్షంతలు, 2 కొబ్బరికాయలు. మనం పూజలో వినాయకుడికి కొబ్బరికాయ కొట్టడం కోసమని 2 కొబ్బరికాయలు అన్నమాట. 2 కొబ్బరికాయలు తీసుకోవాలి. అలాగే దీపము మనం తైలం కానీ, తైలంలో అయితే శ్రేష్టమైనది కొబ్బరి నూనె అండి, దేవుని పూజనికి వాడేది. అలాగే నెయ్యి కూడా మనం తీసుకోవచ్చు, చక్కగా ఆవు నెయ్యి కూడా మనం వాడచ్చు పూజలో. అలాగే వస్త్రములు అంటే చిన్న పత్తితో మనం తయారు చేస్తామన్నమాట. పత్తితో చిన్నగా బిళ్ళలా తయారు చేస్తాం మనం. వస్త్ర యుగ్మం సమర్పయామి అన్నప్పుడు మనం వేస్తాము. అలాగే ఉపవీతం కూడా చక్కగా పత్తితోటి ఉపవీతాలు కూడా రెడీ చేసుకోవాలి. దాని తర్వాత మనం వినాయకుడికి ఏవైతే నైవేద్యాలు పెట్టాలనుకుంటున్నామో మహానైవేద్యం రెడీ చేసుకోవాలి. మహానైవేద్యం అంటే ఉండ్రాళ్ళు అండి. తప్పనిసరిగా వినాయకుడికి ఉండ్రాళ్ళు, జిల్లేడికాయలు తప్పనిసరిగా నైవేద్యంలో ముఖ్యంగా ఉండాలి అండి. వాటితో పాటు బెల్లం కూడా తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలండి. పసుపు గణపతికి అలాగే మహాగణపతికి కూడా ఒక చిన్న బెల్లం ముక్క కూడా మీరు పక్కన పెట్టుకోండి. పూజా సామాగ్రిలోకి వస్తాయి ఇవన్నీ కూడా. అలాగే తాంబూలం సమర్పయామి అన్నప్పుడు మనం తాంబూలం ఏం సమర్పించాలి అంటే చక్కగా తమలపాకులు, 3 తమలపాకులు, దానిలో చిల్లర డబ్బులు పెట్టాలి. అలాగే ఒక్కలు తప్పనిసరిగా ఉండాలి, 2 అరటిపళ్ళు. ఇది తాంబూలం అండి. తప్పనిసరిగా నైవేద్యం అయ్యాక తాంబూలం సమర్పించాలి. అలాగే పంచామృతాలు అండి. పంచామృతాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, వీటన్నిటిని కలిపితే అది పంచామృతం అండి. తప్పనిసరిగా మనం పూజలో పంచామృతం కూడా గణపతికి మనం వాడుతాం అన్నమాట. ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసి పెట్టుకోవాలండి. దాని తర్వాత పత్రి అండి. మనం ఏదైతే వినాయకుడికి మనం పూజ చేస్తామో చక్కగా పత్రి తప్పనిసరిగా మనం ఒక బేసన్లో కానీ ఒక కంచంలో కానీ మనం చక్కగా పెట్టుకోవాలన్నమాట, పత్రి మొత్తం. అలాగే వాటితో పాటు విడి పువ్వులు, వినాయకుని పూజలో మనం పువ్వులు కూడా వాడతాం కాబట్టి పువ్వులు, ఇవన్నీ కూడా తప్పనిసరిగా పూజా సామాగ్రిలో ఉండేలా చూసుకోండి. అలాగే మనం ఏదైతే మనం పూజ చేయడానికి తెస్తామో మహాగణపతి విగ్రహం, మట్టి ప్రతిమ లేక ఒక విగ్రహం అండి. ఇవన్నీ మనం తప్పనిసరిగా పెట్టుకోవాలన్నమాట. ఈ వినాయక చవితి పూజా సామాగ్రి ఈ లిస్ట్ మాత్రం చక్కగా ఒక పేపర్ మీద నోట్ చేసుకుని ముందుగా రెడీ చేసుకుంటే అప్పటికప్పుడు ఏ కంగారు లేకుండా చక్కగా వినాయకుని పూజ మనం చేసుకోవచ్చు అనమాట, చక్కగా వ్రతం చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ వెంటనే చేసుకోండి. అలాగే మిగతా గణపతి పూజకు సంబంధించిన వినాయక చవితి వీడియోస్ కోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎండ్ స్క్రీన్స్ కూడా వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.